హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. మరి ఈ రోజు రోడ్డు మీదకి మరొక మోటార్ సైకిల్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చాలా వెహికల్స్ని మనం రిలీజ్ అవుతున్న వెహికల్స్ని న్యూ వెహికల్స్ని వీటన్నిటిని రివ్యూ చేసాం కదా. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక కస్టమైజ్డ్ వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అది కూడా ఒక ఫేవరెట్ హీరో, ఒక రీసెంట్ సినిమా మన ముందుకు రాబోతున్న సినిమాలోని హీరో మొత్తం అంతా కూడా ఈ బైక్ మీద ట్రావెల్ చేస్తూ, అండ్ ఈ బైక్కి హీరోకి కూడా ఒక మంచి కనెక్షన్ స్టోరీ ఉంది. అండ్ అలాంటి ఒక కస్టమైజ్డ్ వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్స్ నన్ దాన్ మన దిల్ రూబా సినిమాలో మన కిరణ్ అబ్బవరం గారు యూజ్ చేసిన వెహికల్. సో ఈ సినిమాలోని ఈ వెహికల్కి ఆయనకి ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది అండ్ ఒక కీ రోల్ కూడా ప్లే చేయబోతుంది సినిమాలో ఈ వెహికల్. అండ్ అదే కాకుండా దీన్ని కస్టమైజ్ చేయడం జరిగింది ఆర్ట్ డైరెక్టర్ కూడా. అండ్ ఆ కస్టమైజేషన్ ఎందులో చేస్తారు అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దీనికి సంబంధించిన గివ్ అవే కూడా తొందరలో మనం ముందుకు ఉంది. మరి ఈ బైక్ని ఎవరు గెలుచుకుంటారో మనకు తెలియదు కాబట్టి ఈలోపు ఈ బైక్ గురించి చాలా సింపుల్గా మనం అయితే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ చూడగానే ఇది ఒక స్ట్రీట్ బైక్ మనకు తెలిసిపోతుంది. మోడల్ అంతా చూస్తూ ఉంటే మనకు స్ట్రీట్ బైక్లా కనబడుతుంది కదా. బట్ ఈ వెహికల్ని సో మనకి మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ బైక్ ఫ్రమ్ యమహా. సో యమహాలోని ఏ బైక్ మోడలో మీరు ముందే గెస్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మనకి స్ట్రీట్ బైక్ మోడల్లోనే రీసెంట్గా యమహా FGX మనందరికీ తెలిసిందే ఒక స్ట్రీట్ బైక్ కన్నా ఒక ఫ్యామిలీ బైక్గా మన ముందుకైతే రావడం జరిగింది. సో దీన్ని వీళ్ళు కస్టమైజ్ చేసి ఆర్ట్ డైరెక్టర్ ఈ విధంగా తయారు చేశారు చాలా స్టైలిష్గా. సో ఏమేం చేంజ్ చేశారో ఫస్ట్ మనం అయితే చూసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆయన ట్యాంక్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్యాంక్ తీసుకున్నాను. అంటే ఇది యమహా FGX ట్యాంకే కానీ సో ఈ ట్యాంక్ని ఎలా ఉంచు దాని మీద విలన్ అనేది పెట్టడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా దీన్ని అయితే కస్టమైజ్ చేశారు. ఈ పేరుకి సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. సో మీరు అందరూ కూడా సినిమా చూస్తున్నప్పుడు దీన్ని అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఆ తర్వాత సీట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్, ఓన్లీ ఒక్క పర్సనే కూర్చోడానికి ఈ సీట్ని అయితే ఈ విధంగా కస్టమైజ్ చేశారు ఆర్ట్ డైరెక్టర్. మనకైతే ఒక లెంతీ సీట్ ఉంటుంది యమహా FGXలోని, బట్ వీళ్ళు సింగిల్ సీట్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫ్రంట్కి వచ్చేస్తే ఫ్రంట్లోని వీళ్ళు ఏ మాత్రం కూడా డిజైన్ అయితే చేంజ్ చేయలేదు. అలా యమహా FGX డిజైన్ అలా ఉంచడం జరిగింది. లైట్స్లో కానీ బల్బ్స్లో కానీ ఫ్రంట్ హ్యాండిల్ బార్లో కానీ. సో ఇదంతా కూడా మనకైతే యమహా FGXలోనే ఉంది. బట్ చాలా దగ్గర కూడా మనకు బ్రేకేజెస్ కనబడుతున్నాయి, డ్యామేజెస్ అయ్యాయి. ఎందుకంటే మనకు షూటింగ్ టైంలోని దీన్ని బాగా యూజ్ చేయడం, దీని మీద స్టంట్స్ కూడా చేశారు, దీని మీద యాక్సిడెంట్ ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. అండ్ చాలా రోజులు రావడం వల్ల సో చాలా బ్రేకేజెస్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఫ్రంట్ సెక్షన్ టైర్ మనం మాట్లాడుకుంటే ఒకసారి డిస్క్ బ్రేక్ చూడండి. అంటే ఎప్పుడు దీన్ని కస్టమైజ్ చేసి ఎన్ని రోజులు యూజ్ చేసి ఉంటారు ఈ వెహికల్ని. సో అందుకే డిస్క్ బ్రేక్ ఇలా అయిపోయింది. అంటే కొన్ని రోజులు యూజ్ చేయకుండా కూడా వదిలేశారు. సో దానివల్ల డిస్క్ బ్రేక్ ఇలా పాడైపోయింది. బట్ ఎనీవేస్ ఫ్రంట్ సెక్షన్ టైర్ మనం మాట్లాడుకుంటే వీళ్ళు మనకైతే 100/80 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. బట్ ఇది మోర్ ఓవర్ దెన్ ఈ కస్టమైజేషన్ మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి దీని రివ్యూ మనం తీసుకుంటున్నాం. సో మనకి ఫ్రంట్ టైర్లో కానీ లేకపోతే ఫ్రంట్ డూమ్లో కానీ ఎక్కడ మనకి చేంజ్ చేయలేదు. మళ్ళీ ద మేజర్ చేంజ్ ఎందుకంటే ఈ బైక్కి విలన్ పెట్టారు, ఒక సినిమాలో వాడుతున్నారు. అండ్ అది కూడా ఒక హీరో వాడుతున్నారు అంటే డెఫినెట్లీ ఈ సినిమాలోని ఈ బైక్ ఇచ్చే థ్రిల్ ఇంకేది ఇవ్వదు అని ఈ పరంగానే కస్టమైజేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. నార్మల్గానే మనం నార్మల్ బైక్స్ కొంటేనే ఈజీగా సైలెన్సర్లు కస్టమైజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎక్కడ చూడండి బ్యూటిఫుల్ సైలెన్సర్స్, అండ్ అది కూడా సింగిల్ సైలెన్సర్ కాదు డబల్ సైలెన్సర్తోని వీళ్ళైతే కస్టమైజ్ చేశారు. అండ్ ఇది ఆన్ చేసిన తర్వాత ఎలాంటి సౌండ్ వస్తుందా అని మీరంతా ఎగరగా వెయిట్ చేస్తాను, నేను అంతా ఎగరగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సింగిల్ సిలిండర్తోని ఇలాంటి సైలెన్సర్లు వస్తుంటేనే చాలా నాయిస్ మనకు బయట క్రియేట్ చేస్తుంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ సౌండ్ని మనకు జనరేట్ చేస్తుంటుంది. అండ్ అలాంటిది ఫ్రంట్ అండ్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా వీళ్ళైతే సైలెన్సర్లు పెట్టడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నాయిస్. అండ్ అది కూడా చాలా ఎక్కువగా ఉండబోతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ బైక్ని గెలుచుకుంటారో కానీ వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పోలీసులకు దొరకనంత వరకు. సో బ్యూటిఫుల్గా ఈ రెండు పక్కల సైలెన్సర్ని అయితే వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ సేమ్ మనకైతే చైన్ డ్రైవ్ సిస్టమ్ అండ్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ ఓన్లీ ఒకరే కూర్చోడానికి కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా ఒక సింగిల్ సీట్ని అయితే వీళ్ళు కస్టమైజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మనం బ్యాక్ సెక్షన్ టైర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఇందులో కూడా ఏం చేంజ్ కూడా వాళ్ళు చేయలేదు. సేమ్ టైర్ని ఫ్రంట్ టు బ్యాక్ అయితే వాళ్ళైతే మన ముందుకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది సైలెన్సర్ మీద. ఎందుకంటే ఈ నాయిస్కి కానీ ఈ సౌండ్కి కానీ ఒకటి ఉంటుంది. అండ్ అందులోని ఒక కాలేజ్ స్టూడెంట్ లైఫ్ స్టోరీతో ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్లీ మనం కూడా కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ సైలెన్సర్లతో వచ్చే థ్రిల్ని ఆ నాయిస్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఆర్ట్ డైరెక్టర్ గారు అందుకని కాన్సన్ట్రేషన్ మోర్ ఓవర్ సైలెన్సర్ మీద. అండ్ అలాగే మెయిన్గా ఇది ద స్పెషల్ పార్ట్ అంటూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ బ్యూటిఫుల్గా బ్లాక్ కోటెడ్ బ్యాక్ సైడ్లోని సో వైట్ కలర్లోని విలన్ అని తీసుకున్నారు. సో దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ మనకు తెలియాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు వాచ్ టిల్ ద మూవీ రిలీజ్ అయినంత వరకు. సో ఇవేనండి ఇంకా సింపుల్గా. సో ఒకసారి అయితే నాయిస్ మనం ఎంజాయ్ చేద్దాం. సో ఎలాంటి నాయిస్ వస్తుంది అంతా ఒకసారి చూద్దాం.
సో ఒకసారి ఆన్ చేద్దాం. డిజిటల్ కన్సోల్లో కూడా ఏమైనా చేంజ్ ఓవర్ చేస్తారో చూద్దాం. ఎస్, సేమ్ డిజిటల్ కన్సోలే ఉంది. సో మనకి ఈ బండిలో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంటుంది. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ అలాగే మీరు యాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది మీ మొబైల్ ఒకవేళ కనెక్ట్ అయితే దాని సిగ్నల్ వస్తుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ అండ్ అలాగే స్పీడోమీటరు, ట్రిప్ మీటరు, ఎస్, సో ఇలాంటివన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా ఒక్కసారి మనకి ఆ సైలెన్సర్ని ఆర్ట్ డైరెక్టర్ గారు కస్టమైజ్ చేశారు కాబట్టి సో ఎలాంటి సైలెన్సర్, ఎలాంటి సౌండ్, ఎలాంటి నాయిస్ క్రియేట్ చేస్తుందో ఒక ఫ్యాన్స్గా, ఒక యూత్గా మనందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం కాబట్టి ఒకసారి ఫైనల్గా అది ఎంజాయ్ చేసి ఈ రివ్యూని అయితే మనం కంప్లీట్ చేద్దాం. సో మనకి ఇంజిన్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరిగింది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్.